హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఎప్పుడైనా దోశల్లోకి ఇలా టమాటా చట్నీని ట్రై చేశారా? ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా పెద్ద సైజులో ఉన్న టమాటాలను 5-6 తీసుకొని కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం పల్లీలు ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో దాంట్లో సగం క్వాంటిటీ వరకు నువ్వులు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు ఒక బౌల్ తీసుకుంటే నువ్వులు హాఫ్ బౌల్ తీసుకోవాలి. తీసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసి పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగాక టమాటోలు వేసి ఉడికించుకోవాలి. వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. మిక్సీ జార్లో ఉన్న పల్లీలు, నువ్వులు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, తగినంత సాల్ట్ వేసి మిక్సీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి మిక్సీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు టమాటాలను మధ్య మధ్యలో కలుపుకుంటూ తగినంత పసుపు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు మిక్సీ జార్లో వేసిన పల్లీలు, నువ్వులు, పచ్చిమిర్చిని మెత్తగా మిక్సీ చేసుకొని అందులో ఈ టమాటాలు ఉడికించి చల్లారాక ఆ మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే, టమాటో చట్నీ రెడీ.